హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయు ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్స్. కొన్ని రోజుల క్రితం జటాయు ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ, ఒక కామన్ మ్యాన్ డ్రీమ్ గా నేను మొదలు పెట్టడం అయితే జరిగింది. అలా మొదలు పెట్టినప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్ ఇంటరాక్టివ్ ప్రాజెక్ట్స్ కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఇంటరాక్టివ్ ప్రాజెక్ట్స్ కాకుండా నేను ఎంటర్టైన్మెంట్ పరంగా షార్ట్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా ఈ కంపెనీ ద్వారా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మా జటాయు ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కి మేము రియల్ ఎస్టేట్ ఇంటరాక్టివ్ యాప్ ను ఒకటి అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. జటాయు ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక కామన్ మ్యాన్ స్టార్ట్అప్ కంపెనీ డ్రీమ్ గా నేను ఈ జర్నీని అయితే రాజమండ్రి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. రాజమండ్రి అనేది ఇలా ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఐడియల్ కాదేమో అని చాలా మంది స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అనుకోవచ్చు. బట్ నేను పుట్టింది రాజమండ్రిలో కాబట్టి సో నా స్టార్ట్అప్ కంపెనీ అనే ఐడియాని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ ఉన్న బిల్డర్స్ అందరికీ కూడా మా యాప్ చూపించి దాని నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ యాప్ ఎలా ఉంది, అందులో ఏ ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏంటి అనేది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మా యాప్ లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద సిటీస్ కి ఇంకా మా యాప్ ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేమైతే అనుకోవడం జరుగుతుంది. సో దీనికోసమే నేను లాస్ట్ ఒక 3 months నుంచి రాజమండ్రిలో బేస్ అయ్యి ఉన్న బిల్డర్స్ అయితే నేను రీచ్ అవ్వడం జరుగుతుంది. మేము చేసే యాప్ కి చాలా మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అలాగే రాజమండ్రిలో బేస్ అయ్యి ఉన్న ఒక బిల్డర్, ఒక ఆయన వాళ్ళ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ కి మమ్మల్ని రియలిస్టిక్ రెండర్స్ ఇవ్వాలని చెప్పి అడగడం అయితే జరిగింది. అది మా ఫస్ట్ ప్రాజెక్ట్ రాజమండ్రి నుంచి. సో ఆ బిల్డింగ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఫ్లాట్స్ గా సేల్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్. ఆ కన్స్ట్రక్షన్ కి రియలిస్టిక్ రెండర్స్ ఇవ్వడం కోసం మాకు కావాల్సిన ప్లాన్స్ అన్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. మాకు కావాల్సిన ప్లాన్స్ అంటే ఆర్కిటెక్ట్ నుంచి వాళ్ళకి ఇచ్చిన ఇంటీరియర్ 2D ప్లాన్, అలాగే ఎక్స్టీరియర్ ఎలివేషన్ 2D ప్లాన్, అలాగే పార్కింగ్ ప్లాన్, ఇవన్నీ కూడా మేము 2D లో తీసుకోవడం అయితే జరిగింది. ఆర్కిటెక్ట్ నుంచి ఎలా అయితే వస్తాయో అలా తీసుకోవడం జరిగింది. అవి తీసుకుని ఈ 2D ప్లాన్ ప్రకారంగా మేము 3D ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం పార్కింగ్ ప్లాన్ బట్టి పార్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక 3D లో క్రియేట్ చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్ ఇంటీరియర్ లో బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మొత్తం బిల్డింగ్ ప్లాన్ బట్టి ఎక్స్టీరియర్ ఎలివేషన్ అది ఎలా ఉంటుంది అనేది ఈ ప్లాన్స్ బట్టి మొత్తం 3D ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇలా 2D ప్లాన్స్ నుంచి 3D మోడల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగిన తర్వాత వీటన్నిటిని కూడా మేము మా సాఫ్ట్వేర్ లోకి తీసుకెళ్లి రియలిస్టిక్ గా కనిపించే విధంగా లైటింగ్ అయితే చేయడం జరిగింది. అందులో ఇంటీరియర్ లైటింగ్, అలాగే అవుట్డోర్ లైటింగ్, అలాగే ఎన్విరాన్మెంటల్ లైటింగ్ అవన్నీ కూడా సెట్ చేసుకుని మేము మా సాఫ్ట్వేర్ లో దీనికి ఒక రియలిస్టిక్ లుక్ తీసుకురావడం అయితే జరిగింది. మేము ఇలా 3D లో ఎన్విరాన్మెంటల్ ఎలిమెంట్స్ అన్ని కూడా పెట్టిన తర్వాత ఒక ఫుల్ స్కేల్ మోడల్ ని, అంటే ఒక బిల్డింగ్ దాని చుట్టూరు చెట్లు, అలాగే రోడ్, అలాగే కార్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ఒక సెట్ కింద తయారు చేసిన తర్వాత మేము ఈ ఇంటీరియర్ ప్లాన్ ని, అలాగే మొత్తం ఎక్స్టీరియర్ బిల్డింగ్ ఎలివేషన్ ని, అలాగే బిల్డింగ్ లో ఉండే పార్కింగ్ కూడా ఇవన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ బిల్డింగ్ గా తయారు చేయడం అయితే జరిగింది. మనకి బయట వరల్డ్ లో రియలిస్టిక్ గా ఈ బిల్డింగ్ ఎలా ఉంటది అనేది సేమ్ మొత్తం ప్లాన్ ని మనం 3D లో బిల్డ్ చేసి మొత్తం అంతా కంబైన్ చేసి ఇంటీరియర్ ఎలా ఉంటది అనేది ఇంటీరియర్ ప్లాన్ మొత్తం బిల్డింగ్ లోకి వెళ్ళి చూసుకునే విధంగా, అలాగే పార్కింగ్ ఎలా ఉంటది అనేది బిల్డింగ్ కింద వచ్చే పార్కింగ్ కి బిల్డింగ్ కిందనే మేము అరేంజ్ చేయడం అయితే జరిగింది. అలాగే మొత్తం ఎలివేషన్ ఎలా ఉంటది అనేది ఎలివేషన్ ప్లాన్ బట్టి మొత్తం బిల్డింగ్ కి ఎలివేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఈ విధంగా మాకు ఇచ్చిన 2D ప్లాన్స్ నుంచి మేము 3D రియలిస్టిక్ రెండర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవి ఆ రెండర్స్. సో ఇది ఎక్స్టీరియర్ ఫ్రంట్ వ్యూ రెండర్, అంటే ముందు నుంచి బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది అనేది. అండ్ ఇవి వచ్చి ఎక్స్టీరియర్ లెఫ్ట్ అండ్ రైట్స్ అనమాట. అంటే బయట నుంచి చూస్తే మనకు బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది అనేది రెండర్స్ లో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఇది వచ్చి బిల్డింగ్ నైట్ టైం బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్టీరియర్ నైట్ వ్యూ అనమాట. ఇది వచ్చి ఇంటీరియర్ 2D ప్లాన్ ప్రకారంగా మనం క్రియేట్ చేసిన ఇంటీరియర్ 3D రెండర్ అనమాట ఇది. అలాగే ఇది వచ్చి పార్కింగ్ ప్లాన్ ప్రకారం మనం క్రియేట్ చేసిన పార్కింగ్ రెండర్ ప్లాన్. సో ఇవి మేము ఇచ్చిన 3D రియలిస్టిక్ రెండర్స్. క్వాలిటీ పరంగా ఇవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ లో మాకు తెలియజేయండి. సో ఈ రెండర్స్ ఇచ్చిన తర్వాత మేము ఈ బిల్డింగ్ కే మా రియల్ ఎస్టేట్ ఇంటరాక్టివ్ యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవే ప్లాన్స్ మేము తీసుకుని ఆల్రెడీ మేము 3D లో బిల్డ్ చేసాం కాబట్టి ఈ బిల్డింగ్ నుంచే మేము ఇంటరాక్టివ్ యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మన ఇంటరాక్టివ్ యాప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మన ఇంటరాక్టివ్ యాప్ నుంచి మనం అయితే 3D వరల్డ్ లో రియలిస్టిక్ గా మన బిల్డింగ్ బయట ఎలా ఉంటుంది అనేది అది మనం రియలిస్టిక్ గా ఒక బిల్డింగ్ అయితే క్రియేట్ చేసి ఈ యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బిల్డింగ్ ని మనం మొత్తం చుట్టూ రొటేట్ చేసి మొత్తం అన్ని డైరెక్షన్ నుంచి ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఇంటీరియర్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటీరియర్ అనేది బిల్డింగ్ లో ఎలా ఉంటుంది అనేది మనకి ఇది క్లియర్ గా మనకు చూపిస్తుంది. అలాగే మనం పార్కింగ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి బిల్డింగ్ కింద ఉండే పార్కింగ్ ని ఇది క్లియర్ గా ఎలా అయితే ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారం చూపించడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనం బిల్డింగ్ లో పార్కింగ్ లో కూడా వాక్ త్రూ చేసుకోవచ్చు, అలాగే ఇంటీరియర్ కూడా వాక్ త్రూ చేయొచ్చు. అలాగే మనం మన కస్టమర్స్ ని మన బిల్డింగ్ లో ఫ్లాట్స్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఆ ఎమ్యూనిటీస్ వచ్చి మనకి గార్డెన్ ఏరియా, లేదా స్విమ్మింగ్ పూల్, లేదా జిమ్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎమ్యూనిటీస్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆ ఎమ్యూనిటీస్ ఏమేమైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది లిస్ట్ అవుట్ వస్తాయి. సో ఈ లిస్ట్
వీటిలోంచి మనం ప్రతి దాన్ని కూడా ఏది కావాలితే అది క్లిక్ చేసుకుని ఆ ఏరియాలోకి మనం వాక్ త్రూకి వెళ్ళి మనం క్లియర్ గా ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. సో మనం గార్డెన్ ఏరియా మీద క్లిక్ చేస్తే గార్డెన్ ఏరియాకి వెళ్తుంది, అలాగే మనం పార్కింగ్ మీద క్లిక్ చేస్తే పార్కింగ్ కి వెళ్తుంది, అలాగే మనం జిమ్ ఏరియా మీద క్లిక్ చేస్తే జిమ్ వాక్ త్రూకి వెళ్తుంది. సో ఇలా ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా మేము ఇచ్చే యాప్ ద్వారా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మన కస్టమర్ కి మనం ఇవ్వచ్చు. సో ఈ యాప్ ని మనం మొత్తం 3 బిల్డ్ మోడ్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చి ఆండ్రాయిడ్ బిల్డ్, అది మన మొబైల్స్ కి అలాగే ట్యాబ్స్ కి యూజ్ అయ్యే విధంగా ఆండ్రాయిడ్ బిల్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 2 వచ్చి క్వాలిటీ పరంగా విండోస్ పీసీ బిల్డ్ మోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్వాలిటీ పరంగా అలాగే మనం ఇచ్చే కంటెంట్ ని బట్టి మనం చూపించే ఇన్ఫర్మేషన్ బట్టి ఇవి 2 వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఇప్పటికే మీకు మా ఇంటరాక్టివ్ యాప్ గురించి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో మీకు తెలిసిన బిల్డర్స్ ఎవరికైనా మా యాప్ యూజ్ అవుతుందని చెప్పి మీకు అనిపిస్తే వాళ్ళకి మా వీడియోని షేర్ చేసి మా జర్నీలో ఒక పార్ట్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ జటాయు ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక కామన్ మ్యాన్ డ్రీమ్ ని మేము ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన బిల్డర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.